అక్కినేని కుటుంబం సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్ పెద్ద వివాదానికి తెరలేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ సహా పలువురు సెలబ్రిటీలు ఫైర్ అయ్యారు. తాజాగా డైరెక్టర్ రాజమౌళి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు సహించలేనివి అంటూ ట్వీట్ చేశారు. కొండా సురేఖ పేరు కానీ, అక్కినేని ఫ్యామిలీ పేరు కానీ వాడకుండా రాజమౌళి ట్వీట్ చేశారు. హుందాతనాన్ని నిలబెట్టుకోండి, గౌరవప్రదంగా వ్యవహరించండి. ఇలాంటి నిరాధారణ ఆరోపణలు సహించలేనివని, మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక దీని కింద ఫిలిం ఇండస్ట్రీ సహించదు అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తాజాగా రియాక్ట్ అయింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా ఓ గౌరవం ఉంది. నేను ఈ అందమైన పరిశ్రమలో చాలా ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమతో నాకు సంబంధాలున్నాయి. ఇలాంటి గొప్ప చిత్ర పరిశ్రమలో పనిచేసే మహిళపై నిరాధారమైన దుర్మార్గపు రూమర్స్ ప్రచారం చేయటం బాధాకరం. ఇలాంటి కామెంట్స్ చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ చేయటం మరీ బాధాకరం. గౌరవంగా బతకడం కోసం కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది. కానీ అది మన బలహీనత అని తప్పుగా భావిస్తుంటారు. నాకు రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేదు. ఏ రాజకీయ నేతతో కానీ, పొలిటికల్ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. తమ రాజకీయ మైలేజ్ని పెంచుకోవటానికి నా పేరును ఇలా అసభ్యకరంగా వాడొద్దు అంటూ రకుల్ ప్రీత్ పోస్ట్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసే సందర్భంలో పలువురు సెలబ్రిటీల పేర్లు వాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని కెరియర్ని ముగించడానికి నాగార్జున ఫ్యామిలీలో జరిగిన కొన్ని పరిస్థితులకు కేటీఆర్ కారణమంటూ సురేఖ అన్నారు. దీనిపై ఇండస్ట్రీతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఒక మంత్రి స్థానంలో ఉన్న మహిళ ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక నాగార్జున అయితే ఇప్పటికే కొండా సురేఖపై పరువు నష్ట దావా కూడా వేశారు. అయితే సురేఖ ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు చెబుతూ సమంతకి క్షమాపణ చెప్పారు. అక్కినేని కుటుంబం సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్ పెద్ద వివాదానికి తెరలేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ సహా పలువురు సెలబ్రిటీలు ఫైర్ అయ్యారు. తాజాగా డైరెక్టర్ రాజమౌళి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు సహించలేనివి అంటూ ట్వీట్ చేశారు. కొండా సురేఖ పేరు కానీ, అక్కినేని ఫ్యామిలీ పేరు కానీ వాడకుండా రాజమౌళి ట్వీట్ చేశారు. హుందాతనాన్ని నిలబెట్టుకోండి, గౌరవప్రదంగా వ్యవహరించండి. ఇలాంటి నిరాధారణ ఆరోపణలు సహించలేనివని, మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక దీని కింద ఫిలిం ఇండస్ట్రీ సహించదు అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తాజాగా రియాక్ట్ అయింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా ఓ గౌరవం ఉంది. నేను ఈ అందమైన పరిశ్రమలో చాలా ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమతో నాకు సంబంధాలున్నాయి. ఇలాంటి గొప్ప చిత్ర పరిశ్రమలో పనిచేసే మహిళపై నిరాధారమైన దుర్మార్గపు రూమర్స్ ప్రచారం చేయటం బాధాకరం. ఇలాంటి కామెంట్స్ చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ చేయటం మరీ బాధాకరం. గౌరవంగా బతకడం కోసం కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది. కానీ అది మన బలహీనత అని తప్పుగా భావిస్తుంటారు. నాకు రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేదు. ఏ రాజకీయ నేతతో కానీ, పొలిటికల్ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. తమ రాజకీయ మైలేజ్ని పెంచుకోవటానికి నా పేరును ఇలా అసభ్యకరంగా వాడొద్దు అంటూ రకుల్ ప్రీత్ పోస్ట్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసే సందర్భంలో పలువురు సెలబ్రిటీల పేర్లు వాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని కెరియర్ని ముగించడానికి నాగార్జున ఫ్యామిలీలో జరిగిన కొన్ని పరిస్థితులకు కేటీఆర్ కారణమంటూ సురేఖ అన్నారు. దీనిపై ఇండస్ట్రీతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఒక మంత్రి స్థానంలో ఉన్న మహిళ ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక నాగార్జున అయితే ఇప్పటికే కొండా సురేఖపై పరువు నష్ట దావా కూడా వేశారు. అయితే సురేఖ ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు చెబుతూ సమంతకి క్షమాపణ చెప్పారు. అక్కినేని కుటుంబం సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్ పెద్ద వివాదానికి తెరలేపాయి.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ సహా పలువురు సెలబ్రిటీలు ఫైర్ అయ్యారు. తాజాగా డైరెక్టర్ రాజమౌళి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు సహించలేనివి అంటూ ట్వీట్ చేశారు. కొండా సురేఖ పేరు కానీ, అక్కినేని ఫ్యామిలీ పేరు కానీ వాడకుండా రాజమౌళి ట్వీట్ చేశారు. హుందాతనాన్ని నిలబెట్టుకోండి, గౌరవప్రదంగా వ్యవహరించండి. ఇలాంటి నిరాధారణ ఆరోపణలు సహించలేనివని, మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక దీని కింద ఫిలిం ఇండస్ట్రీ సహించదు అనే హ్యాష్ ట్యాగ్ని జోడించారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తాజాగా రియాక్ట్ అయింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా ఓ గౌరవం ఉంది. నేను ఈ అందమైన పరిశ్రమలో చాలా ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమతో నాకు సంబంధాలున్నాయి. ఇలాంటి గొప్ప చిత్ర పరిశ్రమలో పనిచేసే మహిళపై నిరాధారమైన దుర్మార్గపు రూమర్స్ ప్రచారం చేయటం బాధాకరం. ఇలాంటి కామెంట్స్ చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ చేయటం మరీ బాధాకరం. గౌరవంగా బతకడం కోసం కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది. కానీ అది మన బలహీనత అని తప్పుగా భావిస్తుంటారు. నాకు రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేదు. ఏ రాజకీయ నేతతో కానీ, పొలిటికల్ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. తమ రాజకీయ మైలేజ్ని పెంచుకోవటానికి నా పేరును ఇలా అసభ్యకరంగా వాడొద్దు అంటూ రకుల్ ప్రీత్ పోస్ట్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసే సందర్భంలో పలువురు సెలబ్రిటీల పేర్లు వాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని కెరియర్ని ముగించడానికి నాగార్జున ఫ్యామిలీలో జరిగిన కొన్ని పరిస్థితులకు కేటీఆర్ కారణమంటూ సురేఖ అన్నారు. దీనిపై ఇండస్ట్రీతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఒక మంత్రి స్థానంలో ఉన్న మహిళ ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక నాగార్జున అయితే ఇప్పటికే కొండా సురేఖపై పరువు నష్ట దావా కూడా వేశారు. అయితే సురేఖ ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు చెబుతూ సమంతకి క్షమాపణ చెప్పారు.